గురించి వీళ్ళేమనుకుంటున్నారో చూద్దాం. ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? ఇప్పుడే ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది, కూర్చున్నాం. అరే మీరు ఇంత కష్టపడి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు కదా, ఎందుకు చేస్తారు? అరే ఎవ్రీ ఇయర్ చేస్తాం కదరా, ఈ ఇయర్ కూడా అలాగే చేస్తాం. అది ఇట్లా తెలియరా, మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది, అందుకే ఫ్లాగ్ ఎగిరేస్తాం. మరి ఆగస్ట్ 15 ఏంటో? చిన్నప్పుడు స్కూల్లో పెట్టుకునే వాళ్ళం కదరా, అలవాటు అయిపోయింది. మరి నీకు తెలుసారా? నాకు తెలుసా, మీకెందుకు అడుగుతారా? ఏమో మా చిన్నప్పుడు ఫ్లాగ్ పెట్టుకుంటే బూందీ ఇస్తుండే, ఇప్పుడు కూడా ఇస్తారేమో, సబ్కి పనికొస్తుంది. अरे बूंदी ना करे, इसके बदले चिकन मटर तो मस्त रहता. అరే అవన్నీ పోని మాట్లాడి మాట్లాడి గొంతులో వస్తుంది, నా ఛాయ్ చెప్పు కడ. चाय हो ना? अरे छोटो चार चाय ला. అరువన్నా అవునా गरम ఉందారా? చిన్న కడకు పోయి. వెళ్ళిపెట్టి చూడనా, తోలు ఊడిపోతుంది. ఏంట్రా చాలా ఫ్రీ అవుతున్నావు? అరే ఒక నిమిషం ఆగు. నేను జెండా పెట్టుకున్నావు కదా, ఏం తెలుసు అని పెట్టుకున్నావురా? ఈరోజు రిపబ్లిక్ డే కదా అన్న. అచ్చా అట్లానా, 2 నిమిషాలు ఇక్కడ రా, ఇక్కడ కూర్చో. నీకు అన్నీ తెలుసు కదా, రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారో చెప్పు. చెప్పాలని ఆ మాత్రం నాకు కూడా తెలుసు, ఇంకేమైనా కొత్త తెలుసే చెప్పు. అంటే దేని గురించి అన్న? అంటే గింటే కాదరా, ఇందాక రాజ్యాంగం అను కదా, చెప్పురా దాని గురించి చెప్పు. అన్న మీరు రోజు ఎన్నే కూర్చుంటారు, నేను రోజు హైదరాబాద్ మొత్తం గల్లీ గల్లీ తిరిగి ఛాయ్ అమ్ముతా, నాకంటే ఎక్కువ తెలుసా అన్న మీకు? ఇల్లనా తమ్మి, అయితే చెప్పు, ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతి నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చాలాసార్లు చాలా నిర్ణయాల ద్వారా రాశారు. 1940 నుంచి 1949 వరకు ఈ బృందం భారత పార్లమెంట్ హాల్లో చర్చలు చేశారు. అయితే వాళ్ళందరి ఫలితాన జనవరి 26, 1950లో మనకు వాళ్ళు రాసిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అరే 1946 నుంచి 1949 దాకా చర్చలు చేస్తే 1950లో ఎట్లా వచ్చిందా రిపబ్లిక్? అంటే 1930లోనే జనవరి 26 రోజు మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని పూర్ణస్వరాన్ని ఆ రోజు స్థాపించారు. సో ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీని పూర్ణస్వరాన్ని స్థాపించిన సందర్భంగా అదే రోజు మనకు ఈ రాజ్యాంగం కూడా సంపూర్ణ స్వరాజ్యం కదా, సో దాని గురించి అని చెప్పేసి ఆ రోజే రిపబ్లిక్ డే కూడా చేశారు వెయిట్ చేసి. అరే మస్తు చెప్పినా బేటా, అని విని విని తలకాయ వస్తుంది, మళ్ళా 4 చాయ్ పోయి. అన్న నేను చెప్తున్నా, మీకు జోక్ అనిపిస్తుంది అన్న, మనం ఇండియన్స్ అన్న ఆ మాత్రం తెలుసుకోవాలి. कितना हुआ चाय पे? 20 रुपये हुआ अన్నా. ले रे भाई 40 रुपए रख ले. देखो मर्द के कमाई में बस से अన్నా, ये लो आपका 20 रुपये. बैठा ना उससा. अरे ఇంతసేపు వేడికి పోయినారా? వేడికే పని మీద బయటికి వెళ్ళా. రాడు మస్తు చెప్పినా ఆడు. ఎవడ్రా ఏం చెప్పిండు ఆడు? अरे एक चाय वाला आया रे, क्या बोला मानो रिपब्लिक डे के बारे में, जा गया मैं तो. అరే రాండి మస్తునా, ఈడేంద్రా నాకు చెప్పుకొని ఛాయ్ అమ్ముతాడు, వాడు వాయిన్స్ కదా. ఇది మన నేటి యువతకున్న జ్ఞానం. మన దేశం రాష్ట్రం బాగుండాలని అందరూ కోరుకుంటారు, కానీ నేటి యువత వాట్సాప్, ఫేస్బుక్ అని స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. రిపబ్లిక్ డే వస్తే చాలు వాట్సాప్లో, ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ మార్చడం మాత్రం తెలుసు, కానీ దాని వెనుకున్న ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం గురించి తెలియదు. మనం మారుదాం, మార్పు మనలో వస్తే ఆ తర్వాత దేశం తానంతట తానే మారుతుంది. జై హింద్.